ట్రాఫిక్ని బట్టి పెట్టుకుని అన్నారంట. ఒరే స్వామి ఫ్రెండ్లోకి పోతున్నాం ఫ్రెండ్స్, అందుకే ఫ్రెండ్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అపూర్వ వ్లాగ్స్ అండ్ వీడియోస్. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే వీడియోస్కి లైక్ కూడా కొట్టండి. మా ఫ్రెండ్ రిలీవింగ్ ఉంది, దాన్ని డేని స్పెషల్గా చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి ఒక ప్లాన్ వేసుకొని బయటికి వెళ్ళాం. స్టార్టింగే దిల్సుఖ్ నగర్లో ఉన్న జంగల్ మండికి వెళ్ళిపోయాం. అక్కడ మాకు స్టార్టింగ్లో సూప్ ఇచ్చారు. మేము ఆర్డర్ చేసుకున్న దాంట్లో సూప్ మాత్రం ఎమ్మీగా ఉండే. దెన్ తర్వాత మాకు మండి ప్లేట్ ఇచ్చేసారు. ఆ మండి రైస్ అందరం షేర్ చేసుకొని కలిసి కట్టుగా దానికి కుమ్మేసాం. అండ్ మా పక్కలోకి ఒక బ్యాచ్ వచ్చింది, చిల్లర పంచులతో ఫుల్ నవ్వుకున్నాం. అలా లంచ్ ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని దిల్సుఖ్ నగర్ మెట్రో నుంచి లక్డీ కపుల్ వరకు మెట్రోలో ట్రావెల్ చేసాం. ఇక్కడ మేము కొంచెం కోతేశాలు కూడా వేసాం. దాన్ని చూసి సెక్యూరిటీ మీరు ఎవరు అని అడిగేశారు కూడా. అన్నట్టు ఎక్సలేటర్ ఎక్కితే ఎంతమంది కళ్ళు తిరుగుతాయి కామెంట్ చేసేయండి, నాకైతే తిరిగేస్తూ ఉంటాయి. మెట్రోకి వచ్చి మెట్రో రైలు చూపించకపోతే ఎట్లా చెప్పండి, అందుకే మెట్రో రైలు కూడా చూపించేస్తున్నా. ఈ రైలు వెళ్ళిపోగానే మేము వెళ్ళాల్సిన రైలు కూడా వచ్చేసింది. మేము ఎక్కాము. హైదరాబాద్ వ్యూ మెట్రో రైలు నుంచి సూపర్గా కనిపిస్తుంది. దాంతోపాటు మేము మెట్రోలో కూడా ఫుల్ ఫన్ చేసాం, ఎంటర్టైన్ అయ్యాం అండ్ కుళ్ళు వీడియోస్ కూడా తీసుకున్నాం. అలా సరదాగా నేనేదో ట్రై చేసా, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. దెన్ అయినా సరే ఇంకా స్మైల్ చేస్తూ ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ మా ఫ్రెండ్ ఒక సాడ్ రీల్ అడిగింది, సో తన కోసం తీసేస్తున్నాం. దాంట్లో ఈ లొకేషన్ కనిపించింది. ఈ లొకేషన్ ఏంటని అడగండి, నాకు కూడా ఎగ్జాక్ట్గా నేమ్ తెలీదు, బట్ నేను ఆల్రెడీ ఇది విజిట్ అయినా. అక్కడ ఇండియన్ ఫ్లాగ్ చూస్తున్నారా, జబర్దస్త్ ఉంది కదా. దెన్ మెట్రో దిగేసి లక్డీ కపుల్ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఆటోని మాట్లాడుకున్నాం. ఒక ప్లేస్ చెప్తే ఇంకో ప్లేస్ అర్థమైంది తనకి. ఫైనల్గా మా లొకేషన్కి మేము రీచ్ అయిపోయాం. అన్నట్టు ఈ లొకేషన్ ఏంటో మీకు ముందే తెలిస్తే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. Feb 14th రోజు కన్నా మీరు ఇక్కడికి వస్తే కుళ్ళుకొని చచ్చిపోవడం కన్ఫర్మ్. మీరు సింగిల్స్ అయితే మాత్రం డెఫినెట్గా. అన్నట్టు లొకేషన్ పేరు చెప్పలేదు కదా, ఇది లేక్ ఫ్రంట్ అంట పార్క్ నేము. మా ఫ్రెండ్స్ తెలియక ఫ్రంట్ లేక్ అన్నారు. దీని తర్వాత చిన్నగా కేక్ సెలబ్రేషన్ చేసుకొని అక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయ్యాం. అన్నట్టు దీని లోపలికి ఫుడ్ అలో లేదంట, సో బయట మేము కేక్ కట్ చేసేసుకొని బయటకు వచ్చేసాం. నేను ర్యాపిడో బుక్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయారు.